హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎండలు బాగా మండిపోతున్నాయి కదా. ఈ ఎండాకాలం వచ్చిందంటే మనం కాటన్ బట్టలు వేసుకోవాలి. ఈ కాటన్ అంటే మనం గంజి కంపల్సరీ పెట్టాలి. నేను ఫస్ట్ టైం గంజి పౌడర్ కొనుక్కొచ్చాను. ఈ గంజి పౌడర్ని ఎలా యూజ్ చేయాలో కూడా నాకు తెలియదు. ఇక వెనక దాని మీద రాస్తుంటారు కదా తయారీ విధానం, దాన్ని చూసి ఫాలో అయ్యాను. ముందుగా ఒక గిన్నె తీసుకున్నాను. 1 లీటర్ నీళ్ళు పోసి గిన్నెలో ఉంచుకోవాలి. దానికి 1 స్పూన్ నేను గంజి పౌడర్ యాడ్ చేశాను. ఈ గంజి పౌడర్ని మొత్తం 1 స్పూన్ వేసి నీళ్ళల్లో కలిపి పెట్టాలి. తెల్లగా వచ్చే వరకు కలిపి పెట్టాలి. ఆ పౌడర్ దాంట్లో మిక్స్ అయ్యేలాగా. అది చూడండి, నేను చేతితోటే కలుపుతున్నాను అనమాట. అలా కలిపించిన తర్వాత దాన్ని చూడండి ఇంకా తిప్పుతూనే ఉన్నాను. అది మొత్తం కలిసి ఫస్ట్ టైం పెట్టడం, నేను ఇంతవరకు ఎప్పుడు పెట్టలేదన్నమాట. దాన్ని స్టవ్ వెలిగించి స్టవ్ మీద కాసేపు ఒక 5 సెకండ్లు వేడి చేయమని ఉన్నది. అక్కడ ఒక 5 నిమిషాలు వేడి చేయమన్నారు. నేను కూడా అలానే దాన్ని కూడా స్టవ్ మీద పెట్టి ఒక 5 నిమిషాలు వేడి చేయిస్తున్నాను. ఆ మొత్తం కొద్దిగా తిక్కుగా వచ్చేలాగా తిప్పుతూ ఉన్నాను అనమాట. అలా తిప్పుతూ ఒక 5 నిమిషాలు అయ్యేదాకా స్టవ్ మీదే ఉంచి దాన్ని గంజి కొద్దిగా చిక్కపడేదాకా ఉంచుకున్నాను. అలా తెల్లిచ్చాను. చూడండి, తెల్లుతున్నాయి వాటర్. ఇలా తెల్లేసిన తర్వాత 5 నిమిషాలు అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చూడండి, ఇంకా నేను స్టవ్ ఆఫ్ వేసి ఆ నీళ్ళు కొద్దిగా చల్లారిన తర్వాత నేను మళ్ళీ గంజి పెట్టుకోవడానికి తీసుకొని వెళ్ళి బకెట్లో పోంచేస్తున్నాను. చూడండి, ఒక బకెట్ ట్యాప్ కింద పెట్టేసి వేడిగా ఉన్నాయి పట్టుకోవాలంటే అలానే వేడిగానే ఉంచేస్తున్నాను దాన్ని. అక్కడదేమో దాని మీద ప్యాకెట్ మీద 4 బట్టలు పెట్టచ్చని అన్నారు. కానీ నేను 2కే పెడుతున్నాను. అది ఎలా ఉంటుందా అని కొద్దిగా నీళ్ళు పోసాను. వేసిన తర్వాత పెట్టేసి అలా పెట్టేసి చీరలు జాడించేసి గంజి పెట్టేసి ఆరేసాను. చూడండి, కానీ తిక్కగానే ఉంది, పర్వాలేదు, చాలా బాగుంది. మనం గంజి పెట్టుకున్న వాటిలాగా ఏమి ఉండవు కదా, అవి బాగుంది. మీరైతే ఏ పౌడర్ వాడతారు, మీరైతే ఎలా పెడతారు నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.